లేక ఎప్పుడు దొరికినావులే అరువు తెరువులేనోడా ఏలే నీకెంత భయం లేదులే పెళ్ళి అయినా నుంచి నీదే కాటు ఎక్కువైంది లే సోమం కదా లెక్క దూరినా అరువు తెరువులేనోడా కానా అయిపోయింది ఇంకా ఎట్లా ఇంక అంతా కలిపి చేస్తాం ఇంకా సరేనాపా చేద్దాం అంటున్నావు కదా ఏదో మరి మంచి శోభనం నాన్న ఎప్పుడు చేపిస్తావు ఎవరన్నా వాళ్ళు పక్కింటి వాళ్ళు ఏందో వాళ్ళ నాయన ఇట్లా కరుచుకొని ఏందో అడుగుతాను. అది వాంది లేరా సమస్య ఉంది. అవునా? అది శోభనం సమస్యలే. శోభనమా? అంత జల్లి పెట్టినారా? నీకు పెళ్ళి అయిందే కదరా నీకు తెలిసేది. శోభనం ఇప్పుడు లే వాడు పెళ్ళి అయినాక మళ్ళీ శోభనమే చేసుకుంటే నీకే పెళ్లి పెట్టాక ఉంటే కదా తెలిసేది. ఏమి లేనాడు ఊరం పడిండో వాళ్ళు చేసుకుంటారు. సరేలే ఏమన్నా చేసుకోండి. అవుతుందిరా ఏం మీ నాన్నకే సోమరం చేసేటట్లుండవు కదరా నువ్వు అక్కడ కాదు మా నాయనకి చెప్తున్నా. చూరుద్రనా వాళ్ళు నాకు చూస్తుంటే ఏందో పెట్టినట్టే ఉన్నారు. పోం బంధం మనం కూడా శోభనం చూద్దామా? ఊరి వానాలి నువ్వే కుంపలారిపోయేటట్టుంటావు కదరా. నువ్వు చూసేకపోతానంటావు. నీతో ఉంటే మా మర్యాద 3 గజలు పోస్తుంది. గబ్బనాయలా ఇంత ఉంటే 3 గజలు పోతావు మర్యాద. పెళ్లి తాళి కట్టేది చూడొచ్చు, ఇద్దరికి స్నానం చేపించి మంచి మాట అంతా చూపిస్తారా? శోభనమ్మ చూసాకేమో. సరేలే ఏందో ఇందాముందు పోయి. ఇప్పుడు రోజులు బాగున్నాయా? దినము బాగుంది. ఇంకొక అర్ధ గంటకి అమాస వస్తుంది. అంత లోపల అవన్నీ చేసి ఇడిస్తే అదేందో బెడ్రూమ్ చూసి ఆ పూలన్నీ ఏమన్నా రెడీ చేయి. కాదు అర్ధ గంటలో చేస్తారా? అట్లా చేయకండి దగ్గర నీకేడు తెలుసురా? వాళ్ళు పలికి మళ్ళీ అక్కడ చూడు ప్రతి ఇక కాదు వాళ్ళ లోపలికి ఇక్కడ కొత్త కొత్త రంగు ఈడేనా శోభనమా? లేనా కొడకా నువ్వేమో చేసేటట్టుండవు రా. ఫస్ట్ పని చూడు, టైం లేదు. ముహూర్తానికి టైం అవుతుంది. ఏమంత ఆత్రం పెట్టినారు? టైం లేదు, అర్ధ గంట లోపల చేయాల వాడు. మెత్తగున్నానా? మెత్తగుంటదే. కాదు నాకు కూడా పెళ్లి అయితే ఇట్లే చేస్తారు కదా, శోభన చేసుకోవచ్చు కదా. నీకైతే కానీ ఇట్లే చేస్తారులే, ఎవరికైనా ఇట్లే చేసేది. కాదన్నా మల్లెపూలు వాసన చూస్తుంటే నరం నరం చుమ్మంటదనా? తప్పయింది. ఎవరు పట్టుకోవచ్చు? ఇట్లా పనుకుంటే పెళ్లి కొడుకు బారా అబ్బా ఏం చుట్టాలే. శోభనం మాత్రం భలే ఉంటుందిరా నీది. నా శోభనం ఉంటావుని గాని మళ్ళీ నిన్ను ఎవరు రమ్మండి లే పానకంలో పుల్లలాగా నీ కాటి అడిపోయినా తప్పించుకున్నా శనేసిన 7 వేసిన శనేసిన తప్పదన్నట్లా దరిద్రం నా ఇంటి పడింది. అంటే మంచం మల్లెపూలు చల్లేకనే వస్తే కాటి ఏం పెద్ద ఆత్రం పడద్దు. కొత్త పాప చూడు ఎట్లా అణిగిమణిగి ఉంటావు. చూడంత మళ్ళీ వాళ్ళకి ఆదుకునే తట్టు చెయ్యద్దురా నువ్వు. మనసంగా చూసుకో. అబ్బా శోభనానికి ముహూర్తం టైం అయిపోతుంది. సరే నాయన గారు నేను రెడీ. నాయన గారు రూమ్ లో ఎంత బాగుంది. రూమ్ లోనా అబ్బా ఎంజాయ్ ఆ పిల్ల ఇంకా రెడీ చేసి పంపిలే వాళ్ళు పెద్దోళ్ళు. ఎంజాయ్ నాకు చూస్తే ఎట్టట్లో ఉంది, ఇంకా రాలేరు వాళ్ళు. ఇది తొలి రాత్రి కదలని రాత్రి నాకు నేను నీకి చెప్పుకున్నా ఇలాంటి తీపి రోజు రాదురా. అనిత వచ్చేసి వాళ్ళు ఎంజాయ్ రెడీ చేసి పంపించారు నిన్నే. అవునండి అనిత ఈ రోజు చాలా అందంగా ఉండవు నువ్వు. అవునా? ఈ రోజు ఫస్ట్ నైట్ రోజు కాబట్టి ఎంత సంతోషంగా ఉండవు నువ్వు కానీ. అవును. అనిత కూర్చో. అనిత
అయిపోయింది రండి అప్ప కాదు రండి పోయింది కాదు అంతా సరే వాడు వీరగాడు కనపడలేదు ఊనప్ప వాడు ఇంచేపు పూలు చల్లి గీలు చల్లి అన్ని కూర్చునే దొంగనా కొడుకు ఎక్కడ పోయినా పోయింటాడులే వాడు ఇంటికి పోయింటాడు వాడు రండి అండి పాలైతే తెచ్చావు గాని ఓ సాంగ్ అన్నా పాడు అనిత. సరే నేను మీకోసం పాడతాను. రారా సరసకు రారా. అబ్బా, ఎంత బాగా పాడుతున్నావు, ఎంత బాగా. ఇప్పుడే పాట మొదలెట్టినారంటే ఇంకా ఘట్టం మొదలవుతుంది. అవునా పాట చూసి అద్భుతంగా పాడినావు నువ్వు. అందరితో పాటు పాట పాలు తాగండి బావా. కాదనిత, నువ్వు రెండు తాగు. లేదు ఫస్ట్ మీరు తాగి ఇవ్వండి, ఆ తర్వాత నేను తాగుతాను. నువ్వు ఫస్ట్ నువ్వు తాగితేనే నాకు ఇష్టం, నీ మీదే నాకు ప్రేమ ఎక్కువ. ఉన్నిలే బాబా, ఫస్ట్ మొగుడు తాగనాకే పెండ్లం తాగాలి. తాగు నువ్వు తాగని ఎంత ప్రేమించుకుంటున్నారాపా. ఇంకా ఎంతసేపు పడుతుంది, ఎంతసేపు అని ఉండాలి నేను. మీరు సగం తాగి నాకు ఇవ్వండి బావా. సరేలే. అన్ని తాగేశారా? అయ్యో అన్ని తాగేసినాను. పర్వాలేదండి, మీరే బాగుండండి. ఆ కొడుకు చూడు, ఆ పాప తాగి సొగపి అంటే ఎడగొడ్డు ముసరి నీళ్ళు అయినట్టు మొత్తం తాగినాడు. కానీ అంటే అప్పుడు తొందరగా ఎంతసేపటి ఉండేది డౌట్ వస్తుంది అందరికి. పాట పాడాలి నాకు రావండి. మంచి పాట పాడుతీవి ఇప్పుడు. నాకు రావు పాటలు, రావండి. రావండి. ఎంతసేపులే పాటలు అనుకుంటా, తొందర కానివ్వండి. ఎంతసేపు నేను ఉండేది మంచం కింద. గిందుర్లే సోమ్ కాదు లేక లే ఆనా కొడుకు చెప్పినట్లే నీకు దీని కింద దుర్మనే నా కొడుకు మంచి మీద దుర్మన్నట్లే కొడకల్లే మా సోమ్ గారు ఎదురుతావులే మళ్ళీ నా పెళ్ళ మీద పడతావులే. నువ్వు ఎందుకు పోలే కొడతావు కొట్టా నువ్వు కొట్టా వాచి విన్నా. ఏం అట్లా అరుస్తుండారు చూసాం పాప, ఏం నగ్గరుస్తుండారు, నువ్వు సోమ్ గారిలో ఎదురుతావులే నువ్వు. లేదు వీనికి ఎంత భయం లేదు వీనికి, పడాలి వీనికి. ఏంటో పెళ్ళైనా నుంచి వీడు మా మీద పట్టినాడు వీడు కన్నంతా. వీడికి పక్కాలి వీడు ఎందుకు భయం లేదు వీనికి. చంపేసా వీడిని, తొక్కుతా నరుకుతా విన్నా, విడిచిపెట్ట లేలా పైకి వస్తావు లే ఇంకోసారి లోపలికి. సోమ్గా ఏం పడలే నీకు దొంగ నా కొడుక లే పలుకుమల్లి నా కొడుక అరువుతారు ఉందా కడుపు ఏం తింటాలే నువ్వు. వీడు చూడు పెద్దబ్బా వీడెప్పుడు సచ్చిండో ఏడో పని పనులు కాదు ఏడో సచ్చినాడు. నాకు అప్పుడే అనుమానం అప్ప. ఇట్లా కొడితే సరిపోదు. నాకు అప్పుడే అనుమానం అప్ప. వీడు కనబడుకోకున్నప్పుడు ఏడ అనుకుంటే అప్పుడే అనుకుంటే ఏడ సచ్చింటే నాకు అనుమానం వచ్చి అడిగితే వాళ్ళకి కాదు ఇంత కలే ఇంత బతికి ఏంటి బతుకుతారా? ఎర నీళ్ళ పై సాయిపోరా దరిద్రం ఆడ ఈడేవుడు దరిద్రం. నా కొడుకు సంసారం వెంట పడుతున్నాడు. ఇప్పుడు ఏదోనప్ప నీ కొడుకు ఫ్రెండ్ అట్ట అని సచ్చినాడు యాడ్ మనీ అట్లా పట్టినాడు వాడు. కాదు ఏమన్నా పోవాడు, నా కొడుకు సంసారం అంతా సన్నీళ్ళు వచ్చేటట్లు ఉన్నాడు నా కొడుకు. నీ కొడుకు అడుగుతున్నప్ప నా ఫ్రెండ్ అని కూర్చోవాడు ముందు. అనిత ఎన్ని సార్లు పడినాము. ఓ పాట అన్నా పాడి ఓ మురిపి ఓ పాట సాగేసి. ఎప్పుడు పాటలు పాడేదేనే ఇంకేమీ లేదేమి. శోభన మొద్దు ఏమొద్దు బా. అనిత అట్లా పారిపోద్దు అనిత పోవద్దు అనిత, వదిలేసి పోవద్దు అనిత. చూడండి గారు వదిలేసి పారిపోతుంది, ఎందుకు పిలిచినా పలికలేదు. నువ్వు చెప్పు నా కొడుకు. ఇంకోటి ఏంటి పారిపోతుంది కాదు నాయన గారు, నన్నే అంటారు. వాడు మంచం కింద దూరుకొని వాడే అల్లరి చేసినారు నన్ను గారు. లేదా కింద అక్కడక్కడ చూసేది తెలుసా? ఊరికే పోయి డైరెక్ట్ కూర్చోనేనా?
కాదు నాయన గారు మళ్ళీ పాప పెళ్ళాం వస్తే ఎవరన్నా కానీ సంతోషంగా ఉండక ఇట్లా మాట్లాడతారు అన్న గారు. అబ్బా నువ్వు అవన్నీ ఏమొద్దు ఆ పాప ఎట్లా పోయిందో నువ్వు కూడా పోయి నా కొంపలకి ఎవరు రావద్దు అనుకోండి. సరే నాన్నగారు. హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. చూశారు కదా ఈ స్కిట్ మిమ్మల్ని అందరినీ నవ్వించడానికి మాత్రమే. ఇవన్నీ ఎప్పుడో మా పిల్లప్పుడు విన్నా మగ వీళ్ళే చెప్పేది ఇట్లా స్టోరీలు. ఈ స్టోరీలు అంటే మిమ్మల్ని నవ్వించడానికి న్యాచురాలిటీగా అండ్ వల్గర్ అనేది ఎక్కువ లేకోకుండా కామెడీగా తీస్తున్నాం. అండ్ మా వీడియో మనకు నచ్చితే మాత్రం ఈ యూట్యూబ్లో చూడండి, యూట్యూబ్లో షేర్ చేయండి, మాకు సపోర్ట్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. 1,00,000 సబ్స్క్రైబ్ దాటాలా మరిన్ని వీడియోస్ తెస్తాం, నవ్విస్తూనే ఉంటాం. బాయ్. కరెక్టే, ఎక్కడన్నా పోయేవాడు అక్కడ ఇక్కడ చూసి పోండి. ఎక్కడన్నా కాదు ఊరుకోండి.